హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి సిగ్నెట్ టెక్నాలజీస్ అండి. సిగ్నెట్ టెక్నాలజీ చూడండి, ఈ పేస్ చూసారా? ఈ పేస్ చూసినట్టయితే మనకి ఈ రౌండ్ బోర్డ్ కంప్లీట్ అయిపోతే రెడీగా ఉందండి. ఇక్కడ మొత్తం పేస్ ఫామ్ చేసిందండి. మనం ప్రీవియస్ డేస్కి వెళ్దాము, బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళినట్టయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇది ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసిందండి. ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ఇది ఒక రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేస్తుందండి. ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. స్టాక్ ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది మళ్ళీ రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి మళ్ళీ మనకి ప్రీవియస్ ఉన్న హై అయితే ఏందో అది ఇచ్చేసిందండి. తర్వాత అక్కడ నుంచి మనకి స్టాక్ అనేది మొత్తం కన్సాలేషన్లో ఉంది. ఇది మొత్తం కన్సాలేషన్ జరుగుతుందండి ప్రస్తుతానికి. సో మనకి బాటమ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ చూడండి, బాటమ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ మనకి ఈ ప్రైస్ యాక్షన్ నడుస్తుందండి స్టాక్ అనేది. గమనించండి, చూసారా? ఈ బాటమ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ ఈ స్టాక్ అనేది ఈ ప్రైస్ యాక్షన్ నడుస్తూ వెళ్తుందండి. ఇది మొత్తం ఇప్పుడు మనకి కన్సలేషన్ నడుస్తూ ఉందండి. మనకి కనుక ఈ కన్సలేషన్ నుంచి బ్రేక్అవుట్ అయితే కనుక మనకి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఛాన్స్ అయితే ఉందండి. ఇది నేనేమి బై రికమెండేషన్ చేయట్లేదండి, జస్ట్ నా వ్యూ మాత్రం చెప్తున్నాను, గమనించండి. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే కనుక ఇక్కడికి ఛాన్స్ అయితే ఉందండి ఈ ప్రైస్ వరకు. స్టాక్ నేమ్ సిగ్నెట్ టెక్నాలజీస్ అండి. డైలీ ఫ్రేమ్ 1337 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి క్యాంపస్ యాక్టివ్ వేర్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుందండి. ఒక కప్ అండ్ హ్యాండిల్ అండి. ప్రీవియస్ చూసారా, ఇది ఒక కప్ అనుకుందామని ఇది హ్యాండిల్ అనుకుందాము, లేదా ఒక ఇది హ్యాండిల్ అనుకుని ఇది కప్ అనుకుందాం అండి. ఏది చూసినా కానీ మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ రౌండ్ బోర్డ్ కంప్లీట్ చేస్తుందండి. సో ఇది కనుక మనకి 300 అబోవ్ వస్తే కనుక ఇక్కడ సస్టైన్ అయితే ఈ ప్రైస్లో ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే 289 ఉందండి. 290 వేసుకుని 290 ఉందండి. సో ఇక్కడ నుంచి మనకి 300 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ క్యాంపస్ యాక్టివ్ వేర్ అండి. 300 అబోవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి వరుణ్ బెవరేజ్ అండి. వరుణ్ బెవరేజ్ చూసినట్టయితే మనకి ఇది చాలా రోజుల నుంచి ఇదే ప్రైస్ యాక్షన్ నడుస్తుందండి. ఈ ప్రైస్ యాక్షన్లోనే కన్సల్టేషన్ అవుతా ఉందండి స్టాక్. ఈ ప్రైస్ యాక్షన్లో నుంచి మనకి ఈ జోన్లో నుంచి బయటకు వస్తే కనుక మనకి మంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి స్టాక్. వరుణ్ బెవరేజ్ అండి. డైలీ ఫ్రేమ్ 1536 అబవ్ వాచ్ అండి. నెక్స్ట్ స్టాక్ అండి డిమార్ట్ అండి. అవెన్యూ సూపర్ మార్కెట్ అంటాము, డిమార్ట్. ఇది వీక్లీ తీసుకుంటున్నారండి టైం ఫ్రేమ్, గమనించండి. ఇది చూసినట్టయితే అండి మనకి ప్రీవియస్ డేస్లో ఈ బాటమ్ వచ్చేటప్పటికి ఇది విసిపి ఫార్మేషన్ అంటామండి. విసిపి ఫార్మేషన్ అంటాము. ఈ ఫార్మేషన్ వస్తే ఈ విసిపి ఫార్మేషన్ నుంచి మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగి మళ్ళీ రీటెస్టింగ్ వచ్చిందండి. రీటెస్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఇది ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్కి టచ్ చేసిందండి. మళ్ళీ ఈ వీక్ ఇది వీక్లీ ఫ్రేమ్ కాబట్టి ఇది వీక్లీ చెప్తానండి. ఈ వీక్ వచ్చేప్పటికి మళ్ళీ ప్రీవియస్ ఉన్న యాక్షన్ టచ్ చేసిందండి. సో ఈ స్టాక్ అనేది మళ్ళీ పులిష్ అయితే రావచ్చండి. అలాగే మనకి పైనుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నా కానీ సేమ్ మనకి టచ్ చేస్తాం స్కానర్స్ మొత్తం. చూడండి, మనకి ప్రీవియస్ ఉన్న ఈ ప్రైస్ యాక్షన్ కంపేర్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్ గీసినా కానీ సేమ్ ఇది మనకి ఇక్కడ పులిష్ కనిపిస్తుందండి. ఇది బ్రేక్అవుట్ అయిందండి, స్టాక్ ర్యాలీ జరిగింది, మళ్ళీ స్టాక్ రీటెస్టింగ్ చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసిందండి. సో మనం ఇప్పుడు ఏంటంటే గమనించాల్సింది, ఈ స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే 2949 అండి, 4925 అబౌవ్ సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్ ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ డిమార్ట్ అండి. వీక్లీ ఫ్రేమ్ 4925. ఓకే అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ధనుక ఆర్కిటెక్ట్ అండి.
ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ మనకి ఒక కప్ ఫామ్ అయిందండి. ఒక కప్ ఫామ్ అయిందండి. ఒక కప్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది మళ్ళీ రిటెస్టింగ్ చేసిందండి. రిటెస్టింగ్ చేసి ప్రీవియస్ ఉన్న హై అయితే ఉందో అది హిట్ చేసిందండి. హిట్ చేసి మనకి బ్రేక్అవుట్ అయ్యి కొంచెం ర్యాలీ జరిగిందండి. మళ్ళీ స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసింది. రీటెస్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక బులిష్ అయితే కనబడుతుందండి స్టాక్ అనేది. పోయినసారి కూడా ప్రీవియస్ అంతే జరిగిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేసింది. మళ్ళీ స్టాక్ అనేది మళ్ళీ ఇప్పుడు బ్రేక్అవుట్ మళ్ళీ రీటెస్టింగ్ చేస్తుందండి. ఇలా బ్రేక్అవుట్ అయ్యి రీటెస్టింగ్ చేసి మళ్ళీ వెళ్తూ ఉంటుంటే ర్యాలీ ఉంటే స్టాక్ అనేది మంచిగా ఫామ్ చేసుకుని వెళ్తున్నట్టుంది. స్టాక్ నేమ్ ధనుక ఆర్కిటెక్ట్ అండి. వీక్లీ ఫ్రేమ్ 1336 అబవ్ వాచ్ అండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సుప్రజిత్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఇది మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్. ఇది కూడా చూసారా, సేమ్ ప్రీవియస్ డేస్ చూడండి. ఇది ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండ్లో ఇచ్చి మనకి హిట్ చేసిందండి మంత్లీ ఫ్రేమ్లో. స్టాక్ అనేది చాలా బాగా ర్యాలీ జరిగిందండి. ఎక్కడ బ్రేక్అవుట్ చేసిందండి, 320 అబోవ్ అక్కడ బ్రేక్అవుట్ అయిందండి. అక్కడ నుంచి మనకి స్టాక్ అనేది బాగా మూవ్మెంట్ వచ్చిందండి. 460, 470 దాకా వెళ్ళిందండి స్టాక్ అనేది. అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనకి మూవ్మెంట్ అయితే లేదండి కొంతకాలం. అంటే ఇది మంత్లీ ఫ్రేమ్ కదండి, ఇది ఒక కన్సల్టేషన్ జరిగిందండి. కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ మనకి స్టాక్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి అప్ మూమెంట్ చూపిస్తుందండి. అప్ మూమెంట్ చూపించి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు మనం ఒక రౌండ్ బాట్ అనుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఒక రౌండ్ తీసుకుంటే రౌండ్ బాట్ అనుకోవచ్చు. ఇది చూసుకుంటే ఛానల్ చూసుకుంటే అప్ మూమెంట్ ఛానల్ చూసుకోవచ్చు అండి. ఎటు చూసినా కానీ మనకి ఈ జోన్లో నుంచి బయటకు వస్తారండి. ఈ ప్రైస్ యాక్షన్ చూసారా, 468. ఈ 468లో నుంచి ఈ జోన్ నుంచి బయటకు వస్తే స్టాక్ అనేది మంచి ర్యాలీ జరిగితే ఉండొచ్చండి. ఎందుకంటే ఒక క్యాండిల్ ఈక్వల్ టు 1 మంత్ అండి. సో ఇది గమనించండి. స్టాక్ ఫ్రేమ్ సుప్రజిత్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. మంత్లీ ఫ్రేమ్ 460 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే చివరి స్టాక్ అండి ఈ వీడియోకి, వీమార్ట్ రిటైల్ అండి. ఇది కూడా మంత్లీ తీసుకుంటున్నానండి, గమనించండి. చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఇక్కడ కొంచెం ఇది సపోర్ట్ అండి. ఈ సపోర్ట్లో మనకి ఇక్కడ బేస్ ఫామ్ చేస్తుందండి. ఈ బేస్ ఫామ్ చేసిన తర్వాత ఎక్కడైతే బేస్ ఫామ్ చేస్తుందో మళ్ళీ మనకి స్టాక్ అనేది ర్యాలీ జరిగి మళ్ళీ సేమ్ ఎక్కడైతే బేస్ ఫామ్ చేస్తుందో సేమ్ అక్కడ ఆగిందండి. స్టాక్ అనేది సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. మళ్ళీ అక్కడ నుంచి స్టాక్ అనేది ఫాలో అయిందండి. ఫాలో అయ్యి మనకి ప్రీవియస్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో బేస్ ఫామ్ చేస్తుందో సేమ్ అక్కడ రాలేదు కానీ కొంచెం ఆ జోన్కి వచ్చిందండి. ఆ జోన్కి వచ్చిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ సస్టైన్ అయ్యి స్టాక్ అనేది మళ్ళీ మనకి అప్ నుంచి అయితే వెళ్తుందండి. మనకి కింద నుంచి ఒక ట్రెండ్ తీసుకున్నా కానీ దాని సపోర్ట్ ఆ ప్రైస్ యాక్షన్ నడుస్తూ వెళ్తుందండి. మనకి ప్రీవియస్ చూసినట్టయితే ఇక్కడ ఒక బేస్ ఫామ్ చేస్తుందండి. ఈ బేస్ ఫామ్ చేసిన తర్వాత ఆ బేస్ ఫామ్ చేసుకున్న దాన్ని బ్రేక్అవుట్ అయితే చేయబోతుందండి. ఇది చూసుకున్నట్టయితే మనకు రౌండ్ బాట్ కంప్లీట్ చేస్తుందండి. ఈ రౌండ్ బాట్లో నుంచి మనకి స్టాక్ బయటకు వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ వీమార్ట్ రిటైల్ అండి. మంత్లీ ఫ్రేమ్ 2445 అండి. 2445 అబోవ్ వాచ్ అండి. ఇదండి మన ఈ యొక్క వీడియో ఈరోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.